వెల్కమ్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో టెక్స్ట్ ఫైల్స్ని ఎలా ప్రాసెస్ చేయాలి ఏంటి అనేది కూడా చూసాం కదా. సో నెక్స్ట్ ఈ వీడియోలో ఏంటంటే సిఎస్వి ఫైల్స్ని ఎలా లోడ్ చేయాలి ఏంటి అనేది కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో మనకి ఇక్కడ సిఎస్వి ఫైల్స్ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ సో ఎంప్లాయ్ అనే ఫైల్ని నేను ప్రాసెస్ చేస్తాను. ఫస్ట్ డేటా ఏముందో చూద్దాం. సో లోడ్ అవుతుంది, లెట్స్ వెయిట్. మీరు కావాలనుకుంటే బ్లాగ్స్ క్రియేట్ చేసుకుని అక్కడే చూసుకోవచ్చు, దేర్ ఇస్ నో ప్రాబ్లం. కాకపోతే ఇక్కడ మనకి మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి కదా, ఆ ఫైల్స్లో ఏది కావాలంటే అది ప్రాసెస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఓపెన్ అవుతుంది, లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. సో చూడండి, సో మనకి ఇక్కడ సో 4 కాలమ్స్ అలానే కొన్ని రికార్డ్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ డేటాని మనం సో సీక్వెల్ డీబీలోకి లోడ్ చేద్దాం త్రూ ఏడిఎఫ్ ద్వారా. ఓకే, సో ఫస్ట్ అప్లోడ్ చేద్దాం. సో అజూర్ పోర్టల్లోకి సో అప్లోడ్. సో బ్రౌజ్ ఫర్ ఫైల్స్. సో మనకు కావాల్సింది సిఎస్వి ఫైల్స్ కదా, సిఎస్వి ఫైల్స్లో ఎంప్లాయ్ ఫైల్. సో మీరు ఏదైనా ప్రాసెస్ చేసుకోవచ్చు, దేర్ ఇస్ నో ప్రాబ్లం. ఇక్కడ పేరు ఇస్తాను, ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాం, సిఎస్వి డేటా ఫైల్. సో దాని తర్వాత అప్లోడ్. ఓకే, ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా అప్లోడ్ చేసాం కదా. సో ఇక్కడ కూడా మీరు కావాలనుకుంటే డేటాని వెరిఫై చేసుకోవచ్చు. చూడండి .csv ఉంది, సో ఇందాక .txt ఉంది. ఓకే, సో ఎడిట్. సో మీరు ఇక్కడ ప్రివ్యూ కూడా చెక్ చేసుకోవచ్చు కదా, మనకి టేబులర్ ఫార్మాట్ కింద వస్తుంది అనమాట. బట్ టెక్స్ట్ ఫైల్కి అయితే అలా రాదు. సో ఈ ఫైల్ని ఇప్పుడు మనం సో ప్రాసెస్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఏడిఎఫ్ డేటా ఫ్యాక్టరీ అనేది ఓపెన్ చేసాను. సో ఆథర్లో ఇక్కడ మనం డేటా సెట్స్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది, ఎంతకుముందు కూడా చెప్పాను కదా. సో రైట్ క్లిక్, న్యూ డేటా సెట్. సో మనకి సోర్స్ ఏంటిది, బ్లాక్ స్టోరేజ్ కాబట్టి ఇది సెలెక్ట్ చేశాను, కంటిన్యూ. సో ఇక్కడ కూడా సిఎస్వి డీలిమిటెడ్ టెక్స్ట్, టెక్స్ట్ ఫైల్ అయినా సరే సో సిఎస్వి అయినా రెండు కూడా ఇదే సెలెక్ట్ చేస్తాం. క్లిక్ ఆన్ కంటిన్యూ. సో సోర్స్ లింక్డ్ సర్వీస్. ఇక్కడ ఫైల్ ఎక్కడుంది అనేది పాత్ మనం స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. బ్రౌజ్ సోర్స్ డేటా ఫైల్స్, CSV డేటా ఫైల్, employee.csv, క్లిక్ ఆన్ ఓకే. అలానే మనకి ఇక్కడ సో ఫస్ట్ వన్లో హెడర్ ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు అనమాట. మనకైతే ఉంది కాబట్టి నేను చెక్ చేసిన. దాని తర్వాత ఇంపోర్ట్ స్కీమ్ అనేది మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఫ్రమ్ ద కనెక్షన్ ఆర్ స్టోర్ ఆర్ సో శాంపిల్ ఫైల్ ద్వారా, లేకపోతే వద్దనుకుంటే నన్ను క్లిక్ చేసినా సరిపోతుంది అనమాట, మీ ఇష్టం. సో ఫర్ టైమింగ్ నేనైతే సెలెక్ట్ చేశాను, క్లిక్ ఆన్ ఓకే. సో ఇలా మనం ఏంటంటే సోర్స్ డేటా సెట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. దాని తర్వాత డెస్టినేషన్ డేటా సెట్. ఓకే, న్యూ డేటా సెట్. డెస్టినేషన్ ఏంటిది, సో అజూర్ ఎస్క్యూఎల్ కాబట్టి అజూర్ ఎస్క్యూఎల్ డేటాబేస్. ఓకే, సో ఇక్కడ పేరు మారుతాం, డెస్టినేషన్ డేటా సెట్. దాని తర్వాత లింక్డ్ సర్వీస్ ఏంటి, అజూర్ ఎస్క్యూఎల్ డేటాబేస్. ఎడిట్ టేబుల్ నేమ్. సో మనం ఆల్రెడీ టేబుల్ నేమ్ క్రియేట్ చేయలేదు కదా, సో ఇప్పుడు క్రియేట్ చేద్దాం. ఎడిట్. ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 4 కాలమ్స్ కదా. లెట్స్ ట్రై టు క్రియేట్ ఇట్. క్రియేట్. సో టేబుల్ CSV డేటా ఫైల్. పేరు ఏదైనా వచ్చు గైస్, మనకి ఇక్కడ జస్ట్ డెమో కాబట్టి ఏదైనా ఇస్తున్నాను. dpt int, అలానే emp నేమ్ varchar, అలానే సో శాలరీ అనేది ఇంటీజర్ కదా, శాలరీ ఇంట్. దాని తర్వాత డిపిటి నేమ్ varchar. ఓకే, ఇలా సో నేను టేబుల్ అనేది క్రియేట్ చేస్తున్నాను ఫర్ CSV డేటాకి. ఓకే, సో సారీ, ఇప్పుడు ఇది కాపీ చేసి డేటా సెట్లో ప్రొవైడ్ చేద్దాం. చూడండి ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు అనమాట, పేస్ట్. దాని తర్వాత మీరు స్కీమాని ఇంపోర్ట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే, క్లిక్ ఆన్ ఓకే.
చూడండి ఇలా మనం ఏంటంటే సో డెస్టినేషన్ డేటా సెట్ అనేది కూడా క్రియేట్ చేయడం జరిగింది. సోర్స్ ఇదనమాట. మీరు కావాలనుకుంటే డేటాని ప్రివ్యూ కూడా చెక్ చేసుకోవచ్చు. డేటా ప్రివ్యూ అవుతుంది కదా, సో అలానే డెస్టినేషన్ కూడా చూసుకోవచ్చు. బట్ ఇక్కడ మనకి ఏం డేటా ఉండదు, ఎందుకంటే జస్ట్ ఇప్పుడే క్రియేట్ చేస్తాం కాబట్టి. దాని తర్వాత పైప్ లైన్ క్రియేట్ చేద్దాం, న్యూ పైప్ లైన్. సో కాపీ యాక్టివిటీ. సో కాపీ యాక్టివిటీ అనేది మనం ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తుంటాం, లైక్ ఎగ్జిక్యూట్ ఎస్క్యూఎల్ టాస్క్ లాగా. సో మీరు పేరు మార్చుకోవచ్చు. కాపీ సో డేటా ఫ్రమ్ CSV to DB. దట్స్ ఇట్. ఓకే, అంటే అర్థం కావడం కోసం అన్నమాట. దాని తర్వాత సోర్స్ ఏంటి, ఓకే ఇక్కడ సోర్స్ డేటా సెట్ ఏంటి, అలానే డెస్టినేషన్ డేటా సెట్. చూడండి సోర్స్ అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అనేది ఉంటాయి. సో వాటి గురించి మనం అయితే తర్వాత డిస్కస్ చేద్దాం. సో దాని తర్వాత సింక్. సో డేటా సెట్ సెలెక్ట్ చేయాలా. దాని తర్వాత మ్యాపింగ్స్, ఇంపోర్ట్ స్కీమా. లోడ్ అవుతుంది కదా, లెట్స్ వెయిట్. చూడండి సో డిపార్ట్మెంట్ ఐడి ఇది స్ట్రింగ్, ఇన్పుట్ అనేది డెస్టినేషన్ అనేది ఇంట్ స్ట్రింగ్ వేర్క్యార్, స్ట్రింగ్ ఇంట్ స్ట్రింగ్ వేర్క్యార్. ఇలా మనకి ఏంటంటే మ్యాపింగ్ కూడా మనం చెక్ చేసుకోవాలి. దాని తర్వాత సెట్టింగ్స్. సో టు అండ్ యూజర్ ప్రాపర్టీస్ ఆటో జనరేట్. ఓకే, సో మనమైతే కాపీ యాక్టివిటీ అనేది సక్సెస్ఫుల్గా మ్యాప్ కాన్ఫిగర్ చేసాం. ఇప్పుడు జస్ట్ వ్యాలిడేషన్ చేద్దాం. వ్యాలిడేట్, ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్. సో డీబగ్ చేద్దాం. సో లోడ్ అవుతుంది. అంటే టెక్స్ట్ ఫైల్కి CSV ఫైల్కి అన్నీ కూడా సేమే. సో ఎటువంటి డిఫరెన్స్, బట్ ఏంటంటే వేరియేషన్ ఉండాలి కాబట్టి, అంటే ఫైల్స్ డిఫరెంట్గా మనం ప్రాసెస్ చేయాలి కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది అనమాట. సో ఐ థింక్ ఇప్పటికి డేటా లోడ్ అయ్యి ఉంటుంది, చెక్ చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. చూడండి డేటా లోడ్ అయింది కదా. సో కావాలనుకుంటే ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు బై క్లికింగ్ ఆన్ రిఫ్రెష్. సక్సెస్. ఓకే, సో ఇలా ఇందా చెప్పినట్టుగా ఇన్పుట్ ఏంటి, సో JSON ఫార్మాట్లో ఉంటుంది, అలానే అవుట్పుట్ ఏంటి, సో ఇది కూడా JSON ఫార్మాట్, అండ్ ఇక్కడ మనం ప్రివ్యూని చూసుకోవచ్చు అనమాట. ఇలా సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ అనమాట. మన బేసిక్స్ అనేది అర్థమైతే సో లైక్ వేరియబుల్స్ కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు, ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, పారామీటర్స్, డేటా సెట్స్, సో సినారియోస్ వచ్చేసరికి పెద్ద కష్టమేం కాదు, అంటే అర్థం చేసుకుంటే 1-2 సార్లు చేయొచ్చు. ఇట్స్ వెరీ ఈజీ ఉంది. ఓకే, సో మనమైతే సో డేటా లోడ్ చేసాం కదా CSV ఫైల్ నుంచి డేటాబేస్కి. ఇలా మనం ఏంటంటే కాపీ యాక్టివిటీ ద్వారా ఒక ఫైల్లో ఉన్న డేటాని డెస్టినేషన్కి లోడ్ చేయొచ్చు. బట్ రియల్ టైంలో ఒక ఫైల్ ఉండదు కదా, సో కొన్ని చాలా ఫైల్స్ ఉంటాయి, వాటిని లూప్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో వాటి గురించి తర్వాత చెప్దాం. సో ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో సో ఇంకొక సినారీ అనమాట. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ఇన్ నెక్స్ట్ వీడియో. చలో బాయ్.